తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సెప్టెంబర్ 1 కొత్త పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్న డీఎల్ని విడుదల చేయాలని టీటీజేఏసీ నేత ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యమైందని, 6 డీఎల్ పెండింగ్లో ఉండటం ఆందోళన కలిగించే విషయం అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంలో జాప్యం వల్ల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. పీఆర్సీ, డీఏ, సిపిఎస్ రద్దు, ఈహెచ్ఎస్ సేవలు, బదిలీల్లో పదోన్నతి వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వారీగా దశల వారీ ఉద్యమ కార్యాచరణను ప్రారంభించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపైన ఈరోజు మనం బిటాక్లో చర్చిద్దాం. అంటే ఉద్యోగులకు జరుగుతున్న నష్టం ఏంటి, ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్కి ఒక హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టారు, దాన్ని జూలై 17 అనుకుంటా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇంతవరకు అది అమల్లోకి రాలేదు. దాంతోపాటు పీఆర్సీ అమలు కూడా రాలేదు. దాంతోపాటుగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లో 1 తారీఖు కల్లా శాలరీ ఇవ్వాలని చెప్పి స్వయంగా సీఎం గారు చెప్పినప్పటికీ కూడా, హెచ్ఓడీలో బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ మంత్ ఇప్పటి వరకు, ఇవాళ 30వ తారీఖు ఇప్పటి వరకు ఫండ్స్ రాలేదు. సో ఈ మంత్ కూడా శాలరీస్ లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అసలు తెలంగాణలో పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉద్యోగాల కష్టాలేంటి, ఈ అంశాల గురించి మనం బిగ్ టాక్లో మాట్లాడదాం ఈరోజు. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి తెలకపల్లి పెంటయ్య గారు ఉన్నారు, తాపస్ జనరల్ సెక్రటరీ. పెంటయ్య గారితో మాట్లాడదాం. నమస్తే అండి పెంటయ్య గారు. ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చి మనకి 12 ఏళ్ళు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ముందుగా ఒక మంచి డిబేట్ను మొదలుపెట్టినందుకు స్వతంత్ర టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. యావత్ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి సమస్యలు ఉద్యోగ ఉపాధ్యాయులను పట్టి పీడిస్తున్నటువంటి విషయం సందర్భంగా చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలుగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించక తప్పని పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది. ఎందుకోసమంటే గత 3 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పీఆర్సీకి సంబంధించినటువంటి రిపోర్టును కూడా తెప్పించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 6 డిఏలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రభుత్వం పరిధిలో జీపీఎఫ్ కావచ్చు, టీఏజీలకు సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, చిన్న వాళ్ళు ఇస్తానన్నటువంటి సిపిఎస్, డిఏఏ ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే కావచ్చు అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 20-30 సంవత్సరాల పాటు వారి యొక్క ఉద్యోగ జీవితంలో అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు విద్యా బోధన చెప్పి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చెల్లించాల్సినటువంటి కనీసమైనటువంటి విషయాలను కూడా ప్రభుత్వము పట్టించుకోకుండా, బిల్లులు చెల్లించకుండా, వాళ్ళు కోర్టులకు పోయినా కూడా ప్రభుత్వము వారిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ కుటుంబాలను వీధిన వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి క్షోభ చెందినటువంటి అనేక మంది పెన్షనర్స్ కూడా మానసిక క్షోభతోటి వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితికి ప్రభుత్వం కారణమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం ఆలోచన చేస్తే ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా సంతృప్తికరంగా లేడు. ఉపాధ్యాయుల సంఘాలను కూడా వాళ్ళు తుననటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా సంఘ నాయకులుగా ప్రభుత్వానికి అనుసంధానంగా ఒక వ్యవహారకర్తలుగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పట్ల సంధానం పరిచేటువంటి వ్యక్తులుగా మేము ఇంతకాలం పాటు ప్రభుత్వానికి గడువు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చినా కూడా, వారితో మాట్లాడినా కూడా పేపర్ మీద వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఈ కుబేర్లో క్లియర్ కానటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం చెప్పినటువంటి విధానానికి చేస్తున్నటువంటి పనికి వ్యత్యాసం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ రోజులలో
ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తప్పనిసరి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకంతో కానీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేటువంటి విషయంతో కానీ మేము చేస్తున్నటువంటి పని కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. పెంటయ్య గారు మీరు చెప్పండి, ఇక్కడ మనకి 2 కీలకమైన క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి తిరుపతి గారి నుంచి, ఇంకోటి వేణుగోపాల్ గారి నుంచి. తిరుపతి గారు కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు టీ దాగా గ్యాప్లో చేసేస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు అనేది తిరుపతి గారు చెప్తుంది. వేణుగోపాల్ గారు చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఎందుకు మనం ప్రభుత్వాలని అడుక్కునే స్థితిలో ఉన్నాము, ప్రభుత్వాలని దేవరించుకునే స్థితిలో మనం ఎందుకున్నాము, మనకు రావాల్సి మనం డిమాండ్స్ని గట్టిగా అడిగి తీసుకునే సిచ్యువేషన్లో ఎందుకున్నాం, మనలో మనకి ఐక్యత లోపించింది అనేది ఆయన చెప్తున్న ఒక మాట. దాంతోపాటు ఎక్కడా కూడా మన మేనిఫెస్టోలో ఎక్కడా కూడా సేవ్ స్కూల్స్ అనేది లేదనేది ఆయన చెప్తున్న ఇంకొక మాట. తిరుపతి గారి ద్వారా చాలా కీలకమైన అంశాలు చెప్పారు. 1వ తారీఖు జీతం తీసుకోవడం మన హక్కు, అది కూడా మనకి రాని పరిస్థితి. పిఆర్సీ లేకపోతే డిఎల్ తీసుకోవడం కూడా మన హక్కు. వీటన్నిటి కూడా మనకు రాని పరిస్థితి. అన్ని ప్రభుత్వాలు కూడా మనల్ని అన్యాయం చేస్తున్నాయి, టీచర్లు అంటే చిన్న చూపు చూస్తున్నాయని చెప్తున్నారు. ఏమంటారు మీరు దానికి? ముందుగా ఎట్లా ఉంటుందంటే, ప్రతి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, అన్నీ ఉన్నాయనుకోండి, ఒక ఉద్యోగి సంతృప్తికరంగా ఉండనుకోండి, వాళ్ళు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేస్తారనేటువంటి భావన ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులలో ఉండాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ విద్య మీద ప్రాథమిక పాఠశాలల విషయంలో కావచ్చు, ఉన్నత పాఠశాలల విషయంలో కావచ్చు, ప్రభుత్వాలకు సరైనటువంటి దిశానిర్దేశం లేదనేటువంటిది స్పష్టం. ఎందుకంటే వాళ్లకు రావాల్సినటువంటిది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే మనం ఆపి వాళ్ళని మానసికంగా ఆ పరమైనటువంటి ఆలోచనలో వాళ్ళని ముంచెచ్చి బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలలో విద్యను స్తంభింపజేయాలనేటువంటిది వాళ్ళు అంతర్గతంగా ఆలోచన చేస్తున్నటువంటి విధానం అయి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఒక రకంగా ఉపాధ్యాయులు ఎందుకు చేస్తలేరండి? ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల వ్యవహారం కోసము ఎలక్షన్లలో రాజకీయ నాయకులు ప్రచారం చేసినటువంటి విధంగా ప్రచారం చేస్తూ ఒక్కొక్క విద్యార్థిని తీసుకొచ్చి వాళ్ళ పాఠశాలలో ఉంటున్నారు. తల్లిదండ్రులేమో మీ పాఠశాలలో సరైనటువంటి వసతులు ఉండవు, సరైనటువంటి మౌలిక వసతులు ఉండవు, సరైనటువంటి బెంచీలు ఉండవు, కుర్చీలు ఉండవు అని చెప్పేసి డోనర్ సహకారంతో తీసుకొచ్చుకొని ఉపాధ్యాయులు అట్లా కష్టపడుతుంటారు. మౌలిక వసతులు కల్పించామని తల్లిదండ్రులు కోరుకుంటారు. మేము అన్నీ ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలను ఒక పేపర్లలో ప్రకటనలు చేసి ఏ రకమైనటువంటిది ఇప్పటివరకు అండి జూన్ ఎండింగ్ అయిపోతూ ఉంది. పాఠశాలలు కనీసం చాక్ పీసులు కావచ్చు, పేపర్లు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు, అవి ఇచ్చడానికి కావాల్సిన మినిమం సంబంధించినటువంటివి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే కరెక్టే, అంటే మీరు చెప్తున్నారు కరెక్టే, ఇవన్నీ ఇవ్వట్లేదు గవర్నమెంట్స్ అంటున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ టార్గెట్ ఏంటి? గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేయాలనే గవర్నమెంట్ ఆలోచన. డెఫినెట్గా అట్లే ఉంటుంది. అదే రకమైనటువంటి ఆలోచనతో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. మీకు గుర్తుండే కనుక ఓయూకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రొఫెసర్ కాసిం సార్ అనుకుంటా, ముఖ్యమంత్రి గారు విద్యని ప్రేమిస్తున్నారు, అసలు విద్య కోసం ఏమన్నా చేస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. అందరూ కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఆశలతోటి ఉండి ఈ ప్రభుత్వమైనా విద్యారంగాన్ని పట్టించుకుంటుంది అనేటువంటి కోణంలో ఉన్నారు. బహుశా వారు కూడా అదే కోణంలో ఉన్నారు. నాకు తెలిసి మీరు కూడా చూసి ఉంటారు. అదే కాసిం గారు కనీసం విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోవడానికి కనీసం ఉన్నటువంటి సమయం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి గారు చెప్పినటువంటి విధంగా వరంగల్లో అదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారే టీ దాగొచ్చేంత వరకు కేజీబీవీలకు సంబంధించినటువంటి ఇష్యూను పరిష్కారం చేస్తా, వాళ్ళకి ఎంటీఎస్ తీసుకొస్తా, వాళ్ళని రెగ్యులర్ చేస్తా అని చెప్పేసినటువంటి అతను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విషయం ఏంది? వాళ్ళు 29 రోజుల పాటు మా ప్రభుత్వం వచ్చింది, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మహిళలుగా ఉన్నటువంటి నిజంగా కూడా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కేజీబీవీలలో మనం పోయి చూస్తే కూడా అక్కడ అర్థమవుతుంది. వాళ్ళే వార్డెన్ డ్యూటీ చేస్తారు, వాళ్ళే కేర్ టేకర్ సంబంధించినటువంటి డ్యూటీ చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి కుకింగ్ సంబంధించినటువంటి సెక్షన్లో కూడా మంచి నాణ్యమైనటువంటి భోజనం పెట్టడానికి ఉపాధ్యాయులు ఉంటారు. అక్కడ కేర్ టేకర్లు ఉండరు, వార్డెన్లు ఉండరు, ట్యూటర్స్ ఉండరు. ఎవరు ఉండకున్నా కూడా కేజీబీ మహిళా టీచర్లు రాత్రి కాపలాదారులుగా వ్యవహారం చేసి విద్యాలయాన్ని నడిపిస్తూ ఉంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఎంత అండి?
చాలా తక్కువ జీతాలను ఇస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి గ్రాంట్స్కు అదనంగా కలపాల్సినటువంటి 40% గ్రాంట్స్ను కూడా స్టేట్ గవర్నమెంట్ కలుపుతలేదని చెప్పేసి మొన్న లేటెస్ట్గా వచ్చినప్పుడు 2025, 26, 27కి వచ్చినటువంటి పిఏబి సంబంధించినటువంటి రిపోర్ట్లో కూడా అది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే కేజీబీవీల యొక్క వేతన వ్యత్యాసము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకు ఎందుకు తక్కువగా ఉంది, మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, వాళ్ళ గురించి ఎంత ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మనమే అన్నాం కదా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయడం పెద్ద కష్టమైనటువంటి పని కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చెప్పినటువంటి విషయం కదా. ఎందుకు కేజీబీవీలను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎంత ఎన్రోల్మెంట్ జరుగుతుందంటే అక్కడ, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఎంత నాణ్యమైనటువంటి విద్య అక్కడ అందుతుంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి సంఘాలే కాదు ఉపాధ్యాయులు కూడా నిరంతరం కూడా కష్టపడతా ఉన్నారు. ఆ మేరకు సహకారం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఇంకొక చిన్న విషయం అండి, 25 జీవో అనేటువంటిది తీసుకొచ్చిరండి. ఆ 25 జీవో తీసుకొచ్చినటువంటి సమయములో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. దాన్ని ఎందుకు సవరణ చేయరు? అది కేవలం కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే స్కూళ్ళు మూసేయడానికి మాత్రమే అది ఉపయోగపడతారు. ఒక సహేతుకంగా, ఒక శాస్త్రీయబద్ధంగా ఉపాధ్యాయ సంఘాలను అన్నింటినీ కూర్చోబెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ఎంత, స్కూల్ ఎంత, ఏ రకంగా చేస్తే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తలేదని చెప్పేసి ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు. ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్ అండి.